టమాటా చారు పెడుతున్నానండి. టమాటా చారు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: చింతపండు, ఉప్పు, బెల్లం, నూనె, పసుపు, కరివేపాకు, మిరియాలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, టమాటా. ముందుగా కొన్ని నీళ్ళు తీసుకొని చింతపండు వేయాలండి. స్టవ్ వెలిగించి చింతపండు రసం వేసుకోవాలండి. చింతపండు వేసి కారం, పిండి, పసుపు, ఈ టమాటా పేస్ట్ చేసుకోవాలండి. టమాటాలు శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పేస్ట్ చేసుకోవాలి. టమాటా రసానికి కొంచెం టమాటా ఎక్కువ ఉండాలండి. ఈ మరిగే రసంలో బెల్లం వేయాలండి. కొంచెం ఈ టమాటా రసం వేసేయాలండి. వేసుకున్న టమాటా రసం వేసి బాగా మరగనివ్వాలి. టమాటా రసం వేసి వెల్లుల్లిపాయ అండి కొంచెం ఒక్క ముక్క దంచుకోవాలి. రసంకి ఎప్పుడు ఒక్క ముక్కనే దంచాలి. పొట్టు తీయకూడదు. పొట్టు తీస్తే మాడిపోతుంది. అందుకు పొట్టు తీయకూడదు. ఉందండి, తాలింపు రెడీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఇంకో గిన్నె పెట్టుకోవాలి. కొంచెం వేడవని వాళ్ళు గిన్నె రసం పక్కకు పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ వేయాలి తాలింపు సరిపడగా. కరివేపాకు, వెల్లుల్లిపాయలు, కొంచెం దోరగా వేగించాలి. వామండి, మెంతులు, మిరియాలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. తాలింపు రెడీ అయిపోయిందండి. ఈ రసం కొంచెం వడకెట్టుకుని వేసేయాలి. చింతపండు ఉట్లు పడకుండా ఇలా గరిటె పెట్టుకుంటే ఓల్చున్న గరిటె రసం రెడీ అయిపోయిందండి. టమాటా రసం. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొంచెం కొత్తిమీర. ఈ మిరియాల రసం నాటుకోడి కూరకి చాలా బాగుంటుందండి.